ఓన్లీ రోడ్డు తీ. ఇది ఇప్పుడు మనం 9 ఎకరాల సైట్కి వస్తున్నామండి. 9 ఎకరాల 60 సెంట్ల సైటు. ఇది ఒక మెయిన్ విలేజ్కి 5 కిలోమీటర్లు వస్తుందండి అప్రాక్సిమేట్లీగా. అయితే తార్ రోడ్ నుంచి ఒక 200 మీటర్లు మట్టి రోడ్ అండి. ఇది కారు వస్తుంది, వర్షాకాలం కాబట్టి రైతువారి బాట వల్ల ఇది కొద్దిగా బురదగా ఉంటుంది. ఒక ఎకరం ధర వచ్చేసరికి 20 లక్షలు చెప్తున్నానండి ఎకరం. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం అయితే ఉంది. ఇదే కదా, ఇది అనకాపల్లి జిల్లాకి 46 కిలోమీటర్ల దూరంలో అండి. ఇది 9 ఎకరాల 60 సెంట్లు ఉన్నటువంటి భూమిని మనం చూస్తున్నాం. భూమి వచ్చేసరికి ఎర్రనేలండి. భూమి కూడా చాలా బాగుంటుంది. అయితే చిన్న ఎత్తుపల్లాలు కూడా ఉన్నాయి, పర్వాలేదండి. భూమి అయితే బాగుంటుంది. పామాయిల తోట కానీ దేనికన్నా అనుకూలమైన నేలండి. ఇక్కడ బోర్లు కూడా 70-50 అడుగుల్లో బోర్లు పడుతుంటాయి. పక్కనే వరిచేలు కూడా పండుతున్నాయండి. మీరు చూడొచ్చండి, ఇదిగో జీడి తోట. ఇదంతా కూడా జీడి తోట. అయితే వయసు వచ్చేసరికి ఒక 10 సంవత్సరాల జీడి తోట వయసు ఉంటుందండి. ఒక ఎకరం ధర వచ్చేసరికి 20 లక్షలు చెప్తున్నారు. సిట్టింగ్లో అయితే తగ్గే అవకాశం ఉంది. స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే 18 నుంచి 19 లక్షల మధ్యలో తెగే అవకాశం అయితే ఉంటుంది. మనకు రైతు ఇచ్చినటువంటి సమాచారం అండి ఇదంతా కూడా. ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో ఓనర్ గారు ఇచ్చిన సమాచారం మేరకే మీకు నేను క్షుణ్ణంగా ఈ సమాచారం అందిస్తున్నాను. సైడ్ చుట్టూ కూడా రోడ్డు వస్తుందండి. అయితే తార్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ అయితే మాత్రం ఖచ్చితంగా మట్టిపాటు వస్తుందండి. అది కూడా 20 నుంచి 30 అడుగులు మట్టిపాటు వస్తుందండి. ఇది చూసినంత మేర జీడి తోట వల్ల జంగిల్ అయితే బలిసిందండి. ఇందులో జంగిల్ నాటు ఉంది. అయితే అంటే ఇది నర్సీపట్నానికి వచ్చేసరికి 20 కిలోమీటర్లు, అనకాపల్లికి వచ్చేసరికి 48 కిలోమీటర్లు, విశాఖపట్నానికి వచ్చేసరికి 75 కిలోమీటర్ల దూరం అయితే వస్తుంది. మీరు డీటెయిల్గా చూడొచ్చు సైట్ అంతా కూడా. ఇక మీరు చూడండి, ఇదిగో ఇదంతా కూడా భూమి అంతా కూడా ఇదిగోండి రెడ్ సాయిల్ అండి. భూమి అంతా కూడా ఇదంతా కూడా చాలా బాగుందండి. భూమి అయితే మాత్రం చాలా ప్లెయిన్ ల్యాండ్ అండి. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అనుకున్నాం కానీ బయట నుండి చూడడం వల్ల అప్ అండ్ డౌన్స్ లేవండి. భూమి అంతా ప్లెయిన్ ల్యాండ్ అండి. ఇదిగోండి మీరు చూడొచ్చు వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో. జీడి తోట ఉందండి. జీడి తోట కూడా మనం వద్దనుకుంటే పామాయిల్ ఏదైనా వేసుకుందండి. జీడి తోట కూడా దగ్గర ఉన్నటువంటి కళ్ళ మిల్లికి అయితే అమ్మేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. తోట నరికి వెళ్ళిపోమని తీసుకెళ్ళిపోతారు. ఎంత కొంత అయితే ఈ రేట్ వస్తుందండి జీడి తోట కూడా. అయితే సంవత్సరాలు వచ్చేసరికి జీడి తోట మీద కూడా ఇంచుమించుగా బాగా కాస్త ₹1,00,000 ఆదాయం వస్తుందండి. 9.5 ఎకరాలు 9 ఎకరాల 60 సెంట్ అండి. ఇదిగోండి తోట అంతా కూడా మీరు చూడొచ్చు డీటెయిల్గా. 1 ఎకరం ధర వచ్చేసరికి మాత్రం 20 లక్షలు చెప్తున్నారండి. తగ్గితే 18 నుండి 19 లక్షలు రావచ్చు. మీ స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టే మీది వెళ్తుందండి. అయితే రైతు ఇచ్చిన సమాచారాన్ని మీకు క్షుణ్ణంగా వివరిస్తున్నాను. భూమి అన్నది దూరభారం చూడకండి, రోడ్డు బాగోలేదన్న ఆలోచన చూడకండి. ఇక్కడ మెయిన్ రోడ్
ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ అంతా కూడా 3 నుంచి 4 కోట్ల మధ్యలో వ్యాపారం సాగుతుందండి. ఇది చాలా జీడితోట చాలా చక్కగా ఉంటుందని చూడవచ్చు మీరు. ఇదిగోండి భూమి అంతా కూడా ఎక్కడ కూడా ఏమీ లేదండి. భూమి అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇదిగోండి దారి అది చూడొచ్చండి. ఇదిగో జీడితోట అండి. ఈ జీడితోట 1 ఎకరం ధర అయితే మాత్రం ఈ రేట్ అండి. అయితే బోర్లు కూడా బాగా పడతాయి. ఇది ఇసుక నేల, నేల అయితే మనకి చాలా చక్కగా ఉంటుంది. ఇసుక నేల అంటే అన్ని పంటలకు కూడా అనుగుణంగా ఉన్న నేలనండి. పామాయిల్ తోట ఇటువంటివి అయితే ఇంకా చాలా చక్కగా వచ్చేస్తుంది ఇందులోని. ఎవరైనా కావాల్సిన ఉంటే డిస్ప్లే నెంబర్ పెడతానండి, సంప్రదించండి. స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా తగ్గుతుందండి. మనకి ఓనర్ గారు ఏది చెప్పారో ఆ సమాచారం మాత్రం మనం అందిస్తున్నామండి. ఇదండి మొత్తం మీద భూమి యొక్క స్వరూపం మీరు చూడొచ్చు. జెన్యున్ అంత రికార్డు పట్ట భూమి అండి, జిరాయితీ పట్ట. ఇందులో డీ పట్ట కానీ ఏమి కూడా లేదు. 1 ఎకరం ధర అయితే మాత్రం 20 lakhs ఫైనల్ అండి. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది. ఇదండి భూమి వాళ్ళకు స్వరూపం. జంగిల్ ఉందండి. ఇదిగోండి నర్సీపట్నంకి 20, అనకాపల్లికి 48, విశాఖపట్నానికి 75 కిలోమీటర్ల దూరం వస్తుంది. అదే రాజమండ్రికి అయితే 180 నుంచి 170 కిలోమీటర్ల దూరం రావచ్చండి. రాజమండ్రి అయితే ఎవరైనా కావాల్సిన వారు ఉంటే మాత్రం డిస్ప్లే నెంబర్ ఇస్తాను, సంప్రదించండి. థ్యాంక్ యూ అండి. ఛానల్ చూసినటువంటి వీడియో చూసినట్టు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.